అందరికీ నమస్కారం. రీసెంట్గా ఒక టీజర్ చూసిన తర్వాత ఒకప్పటి సినిమా గుర్తొస్తుంది, అదే సత్య. ఒకప్పుడు చూస్తే కల్ట్ క్లాసిక్గా ఒక మార్క్ అయితే క్రియేట్ చేసింది, మళ్ళీ అదే క్యాచీ టైటిల్తో ఒక సినిమా వచ్చేస్తుంది. టీజర్ అయితే చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎమోషనల్ రైడ్ అనిపిస్తోంది. రైట్నో నాతో పాటు టీం ఉన్నారు, చాలా సర్ప్రైజింగ్ విషయాలు అయితే తెలుసుకోవాలి. నేనైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను, పదండి మాట్లాడద్దు. హాయ్ లవ్ యూ. యా చాలా బాగున్నా. ఇంటర్వ్యూ చేసేసి అంత రేంజ్ వచ్చేసింది అయితే, అస్సలు భయమే లేదు కదా? లేదు కదా? అది అందుకే ప్రెస్ మీట్లో కూడా భయం లేకుండా మాట్లాడేసేసాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా టైటిల్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ వాజ్. అండ్ డెబ్యూ ఫిలిం గా చాలా మంది డెబ్యూ హీరో, డెబ్యూ హీరో, డెబ్యూ హీరోయిన్, డెబ్యూ నిర్మాత, ప్రొడ్యూసర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ నుంచి ఆ సీట్కి ఎట్లా అనిపిస్తుంది? అది నాకు ఫస్ట్ నుంచి కూడా ట్రావెల్ ఈజీ. నేను ఎందుకంటే నేను మీలాంటి వాళ్ళందరినీ పక్కనే కూర్చొని ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా నాకు చాలా మంది తెలుసు. ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఎస్కేఎన్ కానీ, ఫేస్ మీడియా సీను, వీళ్ళందరూ కూడా మనతో పాటు తిరిగిన వాళ్ళే కదా. వాళ్ళందరూ కూడా నిర్మాతలుగా అలా వెళ్ళినప్పుడు వాళ్ళతో పక్కన తిరుగుతున్నప్పుడు నాకు బాగా అనిపించేది, అరే మన వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని. అలాగే ఇప్పుడు ఏలూరు సీన్ డైరెక్టర్ అవుతున్నాడు, ఎంత హ్యాపీ. అట్లాగే మన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా ఎక్కడ దాకా ఎందుకు, మా ఇంట్లో మా మేనమామ ప్రభు గారే, ఆయన జర్నలిస్ట్ లాగానే, ఒక ప్రొడ్యూసర్ లాగా, డైరెక్టర్ లాగా కూడా ఎన్నో చేశాడు కదా. అలాంటప్పుడు నాకేం పెద్దగా అనిపించలే. అయితే బాగా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే నాకు అనిపిస్తుంది. అటువైపు కూర్చున్నప్పుడు ఉన్నంత సుఖం ఇటువైపు ఉంటుందని నేను మనం అనుకోవట్లేదు. అందుకని అనిపిస్తుంది. నిజంగా హాట్ సీట్ అది. ఎందుకంటే ఒక మాట తేడా రాకూడదు, అక్కడ నుండి ఏమైనా మాట్లాడవచ్చు. ఇక్కడ నుండి మనం క్లారిటీగా ఉండాలి, కరెక్ట్గా మాట్లాడాలి. అందుకని అయితే ఇప్పుడు జర్నలిస్టులకు కూడా సెలబ్రిటీల యొక్క కష్టాలు, బాధ్యతలు కూడా తెలుస్తూ ఉంటాయి. సీటు మారినంత ఈజీ కాదు ఆ సీట్ లో కూర్చోవడం అనిపిస్తూ ఉంటుంది. సుమగారు అక్కడ కూర్చొని ఎన్నైనా మాడతారు, కానీ ఇక్కడ కూర్చొని నిర్మాతగా అప్పుడు ఎలా ఉండాలి. కొడుకు హీరో, నేను ప్రొడ్యూసరు, మాది మహేశ్వరి మూవీస్ కంపెనీస్, ఇలా ఉంటది అని సుమగారు ఎంత కంగారు పడేవాళ్ళు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అట్లాగా నేను కూడా వీళ్ళందరినీ చూసి, ఇప్పుడు అలియాన్ ఉన్నాడు, అలియాన్ కూడా యాంకరే, ఆయన పెద్ద పెద్ద షోలకి యాంకరింగ్ చేసేవాళ్ళు. అలాంటి ఆయన కూడా ప్రొడ్యూస్ చేసి హాలీవుడ్ అనే ఒక కంపెనీ స్థాపించి సినిమా చేసినప్పుడు ఆయన కూడా ఎంత జాగ్రత్తగా అటువైపు నుంచి ఇటువైపు వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఒక్కసారిగా. అదే నేను కూడా అదే ఎంజాయ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, సో స్వీట్. అండ్ స్టార్ట్ విత్ యూ అమరీష్. హలో హీరో గారు. నమస్తే. ఓకే, తెలుగు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు, సో దానికైతే చాలా వరకు హ్యాపీ. అండ్ ఇంకొకటి, అసలు స్టేజ్ ఫియరే లేదు, అసలు మైక్ ఇస్తే చాలా మాట్లాడిస్తున్నావు. అంటే బాగా ప్రిపేర్ చేస్తున్నాను స్పీచ్ కోసం. అవునా? ఓకే, ప్రిపేర్ చేసిన కాబట్టి బాగా మాట్లాడను అనుకుంటాను. ఓకే, మాట్లాడవు చాలా బాగా. ఓకే, ఏం చదువుతున్నావు అసలు? ఇప్పుడు లయోలాలో ఫస్ట్ ఇయర్ చేస్తున్నా, చెన్నైలో. ఫస్ట్ ఇయర్ కాలేజ్. కాలేజ్ పిల్లోడిని హీరో చేశారంటే ఆ కథకి అట్లాగా కుదిరింది వాళ్ళకి. అలా డైరెక్టర్ వాలి మోహన్ దాస్ ఏదైతే రాసుకున్నాడో, ఇక్కడ మనం 10th క్లాస్ అయిపోతే కాలేజ్ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో, తమిళ్ అండ్ కేరళలో అక్కడ స్కూల్ అంటారు. ఎందుకంటే సిబిఎస్ఈలో ఉన్నప్పుడు 12th గ్రేడ్ వరకు కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ అంటారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ కాలేజ్ స్టోరీ, స్కూల్ స్టోరీ కాదు ఇది, మన స్టైల్ ఆఫ్ తెలుగుకి. కానీ మీరు టీజర్లో కూడా మీరు చూస్తే స్కూల్ అని వినపడుతుంది, కానీ అది కాలేజీ అన్నమాట. ఆ కాలేజీ స్టోరీకి ఒకలాంటి ఫ్రెష్ బర్డ్స్ లాంటి వీళ్ళిద్దరు కావాల్సి వచ్చారు. డైరెక్టర్ చాలా ఇంప్రెసివ్ గా వీళ్ళని ఆడిషన్ చేసి చేయటం వల్ల బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగు బాగా మాట్లాడతానంటే, వీళ్ళ నాన్న తెలుగు లవరు, వీళ్ళ అమ్మ తమిళ్, చెన్నై. వాళ్ళిద్దరు బ్రీడ్ కాబట్టి ఇంట్లో తెలుగు తమిళ్ రెండు నడుస్తాయి వాళ్ళకి. అందుకే ఇతను తెలుగు తమిళ్ హీరోగా స్థిరపడిపోతాడు. అండ్ హాయ్ ప్రార్థన సందీప్. హలో. యా, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ టూ గుడ్. సో చిన్న పిల్లవి, బట్ మాకైతే తెలుగులో అయితే ఫస్ట్ డెబ్యూ హీరోయిన్కి అయితే మాకు ఇంట్రడ్యూస్ అవుతున్నావు అని చెప్పొచ్చు. బట్ తమిళ్లో ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేసేసావు కదా, సో ఫస్ట్ డెబ్యూ తెలుగు ఫిలిం కదా, హౌ యూ ఎక్సైటెడ్?
First of all, I have to thank Shiva sir for making this happen in Telugu. Because of him, we got a chance as a debut in Telugu. So I'm really happy. And thanks to Satish sir and K. Babu Reddy sir for producing it. Only then the Rangoli will be made. And the pillar of our movie, Vali sir. Thanks to all the co-actors. I'm really, more than excitement, I'm so nervous. Like the same way as Tamil audience took us, I hope Telugu audience will be also taking us. Their love towards us should be more. So I'm excited, plus I'm happy and I'm nervous. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇద్దరిని? అసలు టపటపా మాట్లాడేస్తున్నారు. అంటే ఈ అమ్మాయి 10 సినిమాలు చేసింది, ఓకే. అందుకని వాళ్ళకి ఉంటది కదా ఆ ఈజ్. అవును. ఆ ఈజ్ వస్తుంది, టక్క మాడేస్తుంటారు. దాని మీద సక్సెస్ఫుల్ చూసారు ఓకే. వీళ్ళు. మొదటి సినిమాకి రంగోలి అనే సినిమాకి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ పెడతంటే మీరు తెలుగుకి ఎప్పుడు వస్తున్నారు, మీరు రంగోలి 2 ఎప్పుడు చేస్తున్నారు అని వీళ్ళకి 24 గంటలు విపరీతంగా. అవి కూడా మామూలుగా ఏదో 10,000 20,000 వస్తాయి కాదు. ఒక రీల్కి అయితే ఎన్ని వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో నీకు? ఆల్మోస్ట్ 30 lakh views, 40 lakh వ్యూస్. నీకు తెలుగులో కూడా సినిమా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అది కదా సక్సెస్. Yes. అందుకని వాళ్ళని అది ఆ కంటెంట్ కూడా దాని వాల్యూ, అట్లాంటి కంటెంట్ ఓకే. ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అంత సర్ప్రైజింగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం ఎన్నో పెడతాం, 10 వ్యూస్, 5 వ్యూస్, 40, 50, 100, 200 లేదు పెయిడ్ వ్యూస్, పెయిడ్ వ్యూస్. కానీ జెన్యున్ గా ఎక్కడ లేవు. కానీ వీళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. అది 30-40 likes అనేది ఇట్స్ పెద్ద నెంబర్ అది. అందుకని మాకు కూడా ఇవన్నీ చూసినప్పుడు తమిళ్లో రిలీజ్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇది తెలుగు వస్తుంది, ఇంత పెద్ద మార్కెట్ అవుతుంది అనేది వీళ్ళకి ఐడియా లేదు. వన్స్ నేను టేకప్ చేసుకున్నాక నాకు ఒక ఐడియా ఉండింది యాక్చువల్లీ దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే దాని మీద. కంటెంట్ కూడా నాకు ఇప్పుడు సినిమాలు చూస్తే మనం తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు, ఇప్పుడు డబ్ అయినవి కూడా మన కళ్ళ ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందుకని మనకి తమిళ ఆర్టిస్టు, మలయాళం ఆర్టిస్టు వాళ్ళు ఎవరో తెలియకుండా కూడా మనం చూసేసి ఇప్పుడు వాళ్ళందరినీ ఓన్ చేసుకున్నాం. ఆ లిస్టులోకి వీళ్ళు వస్తారు, 100% వస్తారు. ఓకే. అండ్ అమరీష్, సో సత్య క్యారెక్టర్ త్రూ అవుట్ నిన్ను ఎంత హంట్ చేసింది? మూవీ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ నువ్వు ట్రావెల్ చేసావు ఆ క్యారెక్టరైజేషన్ ని? అసలు అంటే సత్య క్యారెక్టర్, అమరీష్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. సేమా? అంటే సత్య ఎలా ఉన్నాడో అమరీష్ కూడా అలా ఉన్నాడు స్కూల్లో. సో అయితే అంటే చాలా క్లోజ్ అనిపించింది ఆ క్యారెక్టర్. సో ఇంపాక్ట్ అసలు వెళ్ళలేదు. బట్ డబ్బింగ్ చేసినప్పుడు ఓకే బాగా చేసాం అని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే అప్పుడే ఓకే మనం ఒక గుడ్ జాబ్ చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, గుడ్.